రెడ్డిక తెలంగాణలో బీసీ బంద్ ఉధృతంగా కొనసాగుతుంది. 42% రిజర్వేషన్స్ పై హైకోర్టు స్టే విధించడానికి వ్యతిరేకంగా బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు బంద్కు మద్దతు తెలుపుతున్నాయి. ఖమ్మం జిల్లా వ్యాప్తంగా బీసీ నాయకులు బంద్ నిర్వహిస్తున్నారు. నగరంలోని బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. ఈ బంద్ నేపథ్యంలో రోడ్లన్నీ కూడా నిర్మానుష్యంగా మారాయి. రైట్, ఇదే అంశం మీద మరింత సమాచారాన్ని మా రీజనల్ కోఆర్డినేటర్ చిర్రా రవి లైవ్ లో అందిస్తారు. రవి, చెప్పండి, ఇక్కడ బంద్ నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు ఉన్నాయి, అలాగే బంద్ ఎఫెక్ట్ ఆ ప్రాంతంలో ఏ విధంగా ఉంది, ప్రస్తుత పరిస్థితి ఏంటి రవి? అసలు అక్కడ బీసీలకి రాజ్యాధికారి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు బీసీలకి నిరూపణ చేసే చట్టం కూడా అగ్రవర్ణాల గొప్పగా మొత్తం కూడా బీజేపీ మోడీ ప్రభుత్వం గొప్ప వస్తుందని చెప్పండి. ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి బీసీ రిజర్వేషన్ ని రేవంత్ రెడ్డి గారి తెలంగాణ రాష్ట్రంలో సర్వే చేయించి బీసీ చట్టసభల్లో కానీ స్థానిక రావాలని చెప్పేసి ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఇలా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయడానికి సిద్ధపడగా ఈ బీజేపీ ప్రభుత్వం అగ్రవర్ణాల కుంభాత్తు ఈ ఫలితాలను బీసీ ప్రజలకు అందకుండా అడ్డుకుంటుంది. దీని మీద మరొకసారి పునరాలోచన చేయాలి. ఇవాళ మిత్రపక్షాలు, ప్రతిపక్షాలు కూడా దీన్ని సహకరిస్తున్నాయంటే ప్రజలకు ఎంత విలువైనదో ఇది అర్థం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కార్మిక వర్గమే బీసీలో దాదాపు 80% కార్మిక వర్గం ఉంది. ఈ దేశానికి సంప్రదించిన వారికి రిజర్వేషన్ ఇస్తారు. రాష్ట్ర ప్రభుత్వం అసలు ప్రతిపాదన చేసినప్పటికీ గవర్నర్ బీజేపీ
రాసిన సెంటర్ ఆఫ్ ఇండియా కూడా అగ్రభాగం ఉంటుందని తెలియజేస్తున్నాం. ఇక్కడ ఏదైతే పెద్ద ఎత్తున జరుగుతుంది ఈ యొక్క ఏదైతే మొత్తం తెలంగాణ గత 70 సంవత్సరాల నుంచి బీసీలు కట్టేది జరుగుతూ ఉంది. బీసీలు ఇవాళ అందరు కళ్ళు తెలిసి మా పాట ఏదో మాకు గవర్నమెంట్ దగ్గర రైట్. థ్యాంక్ యూ రవి. Thank you.